జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన హత్య కేసును జవహర్ నగర్ పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన వ్యక్తి బాలాజీ నగర్ కు చెందిన స్వామిగా పోలీసులు గుర్తించారు. స్వామి హత్యకు వివాహేతర సంబంధం, ఆర్థిక కారణాలే కారణమని ప్రాథమిక విచారణ వెల్లడైంది. స్వామి హత్యలో ప్రధాన సూత్రధారులుగా ప్రణయ్, స్వామి భార్య కావ్య, రోహిత్, నగేష్లున్నారు. ప్రణయ్ అనే క్యాబ్ డ్రైవర్ తో స్వామి భార్యకు ఉన్న వివాహేతర సంబంధమే స్వామి హత్యకు కారణంగా తెలుస్తోంది. స్వామి అడ్డు తొలగించుకోవాలని స్వామి భార్య ప్రణయ్లు పక్కా ప్రణాళిక రచించారు. ప్రణయ్ ప్రణాళిక ప్రకారం స్వామిని ఈ నెల 26న తన క్యాబ్ లో ఎక్కించుకొని నిజామాబాద్ తీసుకువెళ్లి అక్కడ మద్యం సేవించారు. అనంతరం వివాహేతర సంబంధం విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో కత్తితో పొడిచి స్వామిని హతమార్చారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కౌకూరులోని అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి మృతదేహాన్ని కాల్చివేశారు. సీసీ కెమెరాల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఇరవై 28/12/2024 రోజున మధ్యాహ్నం 12 గంటలకి కాంప్లైనెంట్ పూసా సత్యనారాయణ మనము కాప్రా మండల్ రెవెన్యూ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు, జూనియర్ అసిస్టెంట్. ఆయన డ్యూటీల్లో పోతున్నప్పుడు వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మగ వ్యక్తి కాలిపోయి డెడ్ బాడీగా ఉన్నది. వెంటనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరో గుర్తులేని వ్యక్తులు ఇక్కడ కాల్చి చంపివేసి ఉన్నట్లుగా తెలుస్తున్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దాని మీద మేము మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం, జవహర్ నగర్ పోలీసులు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. తర్వాత దానిలో మాకు ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి ఏమి లేవు. దాన్ని ఫింగర్ ప్రింట్స్ మా యొక్క టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో నిందితుల్ని మేము ట్రేస్ చేయడం జరిగినది. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తిని కూడా ట్రేస్ చేయడం జరిగినది. చనిపోయినటువంటి వ్యక్తి పేరు స్వామి, సందిరి స్వామి, 35 సంవత్సరాలు ఉంటాయి. ఇతనిది మన ముత్తుస్వామి కాలనీ, బాలాజీ నగర్. ఇతను డ్రైవింగ్ పని చేస్తూ ఉంటాడు. ఇతని భార్య పేరు కావ్య ఉంటుంది. ఈ కావ్య ఎవరైతే ఉంటుందో ఆమె ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ప్రణయ్ కుమార్, వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంటుంది. దాన్ని భర్తకు అనుమానం వస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది, ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని అనుమానం వచ్చేసి అతను ఆమెను వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రణయ్ మరియు ఆ కావ్య ఇద్దరు కూడా ఇతన్ని తొలగించుకుంటే అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆమెని వాళ్ళు ఆ ప్లాన్లో భాగంగా చంపేద్దామని అనుకుంటారు. తర్వాత ఆమె ఒక 2-3 సార్లు అతనికి డబ్బులు 6 lakhs గోల్డ్ డబ్బులు ఇవ్వడము, తర్వాత 5 లక్షలు డబ్బులు ఇవ్వడము, తర్వాత బ్యాంకు లోన్ కూడా తీసి డబ్బులు ఇవ్వడము ఆ ప్రణయ్ కుమార్కి చేసినది. ఇవన్నీ కూడా అతనికి అనుమానం వచ్చినది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇతను ఎట్టయినా చంపాలని వీళ్ళిద్దరు ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్లో మన నిజామాబాద్ చెందినటువంటి రోహిత్ మరియు బాలాజీ నగర్ చెందినటువంటి నగేష్ వీళ్ళిద్దరూ కూడా సహకరిస్తారు. అతన్ని స్వామి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తిని 26వ తారీఖు మార్నింగ్ ఇక్కడ డ్రైవింగ్కి నా కోసం వస్తావా, మేము ఇక్కడ టూర్కి పోయేది అని చెప్పేసి నిజామాబాద్ పోయి మన ప్రణయ్ కుమార్ తీసుకొని పోయి కారులో నరేంద్ర అని ఆయన కారు తీసుకొని పోతాడు. ఆయన కారు రెంట్కి తీసుకొని పోతాడు. తీసుకొని వెళ్ళి నిజామాబాద్ పోయి నిజామాబాద్లో రోహిత్ని కలుస్తారు. స్వామిని తీసుకొని పోతారు అక్కడికి. అక్కడ మాధవరం అనే ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్లో నైట్ వరకు ఆ 26వ తారీఖు తాగుతారు. తర్వాత అంతకుముందే కొనుక్కున్నటువంటి కత్తులను కూడా డిక్కీలో పెట్టుకుంటారు వీళ్ళు. ఆయన నైట్ 11:30 గంటల సమయంలో బాగా తాగి స్వామి డ్రైవర్ సీట్లో ముందు సీట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆయన పండుకొని ఉంటాడు. తర్వాత పొద్దున్నే పోదామని చెప్తారు వీళ్ళిద్దరు. వెంటనే వెనక ఒక కత్తి తీసుకొని ప్రణయ్ కుమార్ అతని ఛాతి మీద, తల మీద పొడి చేస్తాడు. అదేవిధంగా రోహిత్ కూడా తల మీద కత్తి